లిక్కర్ వ్యాపారం చేయబోనని ఎప్పుడో చెప్పానని వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ఏ ఎన్నికల్లో కూడా మద్యం సరఫరా చేయలేదన్నారు. వెంకటేష్ నాయుడుతో తనకు స్నేహం ఉందన్నారు. లిక్కర్ కేసుతో నాకు సంబంధం ఉందని చెప్పాలని వెంకటేష్ దంపతులను సిట్ టార్చర్ చేస్తుందన్నారు. న్యాయం తన వైపే ఉందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. లిక్కర్ కేసులో పెట్టాలనే ప్రయత్నం ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? నాకే లిక్కర్ కేసుతో సంబంధం లేనప్పుడు, లిక్కర్తో సంబంధం లేనప్పుడు, ఏ రకమైనటువంటి ఆలోచన నాకు లేనప్పుడు, నాతో ఆత్మీయంగా ఉన్నవాళ్ళు, నాతో కూడా ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, తమ్ముళ్ళు, నాకు వెంకటేశ్ నాయుడు అని నాకు ఆల్మోస్ట్ అతను పెళ్లి కాకముందు నుంచి పిల్లలంతా కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. హైదరాబాద్కి ఎప్పుడు పోయినా కూడా వచ్చి నాతో పాటు గడిపేవాళ్ళు. ఎక్కడ బయట పోతానంటే కూడా చాలా చక్కగా అందరూ కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి మాకు ఏ రకమైన వ్యాపార సంబంధాలు ఉండవు, ఏ రకమైన ట్రాన్సాక్షన్స్ ఉండవు. మీ అందరితో కూడా చాలా మంది సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సన్నిహిత సంబంధాలు ఎప్పుడు కూడా తప్పు కూడా కాదు. ఈ రోజు ఆ వెంకటేశ్వర నాయుడు అనే వ్యక్తి హైదరాబాద్ పోతే నాతో సన్నిహితంగా ఉంటాడని అతని శ్రీమతిని ఇద్దరిని తీసుకెళ్లి 2 రోజులుగా టార్చర్ చేస్తున్నారు సిట్ ఆఫీస్. నేను నిన్నే చెప్పా, బాబు ఏది లేని దాని గురించి, ఏ తప్పు చేయని దాని గురించి, ఏ సంబంధం లేని దాని గురించి మీకెదురు నన్ను ఇబ్బంది పెడితే, నన్ను జైల్లో పెడితే, నా మీద కేసు పెడితే మీకు సంతృప్తి కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పా. లిక్కర్ కేసు